ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రవణం శిక్షణ సంస్థను సందర్శించిన టీటీడీ చైర్మన్. శిక్షణ తీరును అభినందించిన సుధాకర్ యాదవ్. ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల్లో టీటీడీ ఆలయాల సమాచారం. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశం. తిరుపతిలో రామచంద్ర తీర్థ కట్ట ఉత్సవం. గోవిందరాజస్వామికి ఘనంగా ఆస్థానం. తిరుపతి కోదండరామునికి సహస్ర కలశాభిషేకం. పరిమళ భరిత ద్రవ్యాలతో విశేష తిరుమంజనం. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రవణం ప్రాజెక్ట్ వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ఉన్నతమైన శిక్షణ ఇస్తూ వారి విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పాటునందిస్తోందని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. శనివారం తిరుపతిలోని శ్రవణం పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. శ్రవణం వినికిడి లోపం ఉన్న పిల్లలకు ఓ వరం. తిరుమల తిరుపతి దేవస్థానముల సామాజిక సేవకు నిలువెత్తు నిదర్శనం. నోరారా అమ్మా అని పిలవలేని చిన్నారులను తగిన శిక్షణతో మాటలు వచ్చేలా చేసే ఈ అద్భుత సంస్థను తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ శనివారం ఉదయం సందర్శించారు. ఇక్కడి చిన్నారులకు అందుతున్న శిక్షణను చూసి అబ్బురపడ్డారు. 2006 డిసెంబర్ 15న టీటీడీ ఆధ్వర్యంలో శ్రవణం ప్రాజెక్ట్ ఏర్పాటైంది. ఇప్పటిదాకా సుమారు 280 మంది వినికిడి లోపం ఉన్న చిన్నారులను ఉన్నతంగా తీర్చిదిద్దారని, ప్రస్తుతం 152 మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారనే విషయాన్ని టీటీడీ చైర్మన్ తెలుసుకున్నారు. అలాగే చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు, సహాయకుల్లో ఒకరికి సౌకర్యాలన్నీ ఉచితంగా టీటీడీనే కల్పిస్తోందని సిబ్బంది చైర్మన్కు తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక 2 బీటీ హియరింగ్ యంత్రాలను ఇస్తున్నట్టు, చిన్నారులకు తమ వయసుకు తగ్గట్టు చదవడం, రాయడం, చిత్రలేఖనం, గణితం, సామాన్య సాంఘిక శాస్త్రాల్లో శిక్షణ అందించి వారిని సాధారణ పిల్లల్లా తీర్చిదిద్దుతున్న వైనాన్ని చైర్మన్ స్వయంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ శిక్షణ పొందుతున్న చిన్నారులు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్న తీరును చూసిన సుధాకర్ యాదవ్ ఎంతో ముచ్చటపడ్డారు. శ్రవణం ప్రాజెక్ట్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాల వివరాలను చైర్మన్ సంపూర్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి చైర్మన్కు సంక్రాంతి శుభాకాంక్షలను తెలుపుతూ గ్రీటింగ్ను అందించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చేస్తున్నటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో నుంచి ఇటువంటి పిల్లలకు శిక్షణ అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారుగా 279 మంది ఫుల్ ట్రైనింగ్తో ఫుల్ సక్సెస్ఫుల్గా బయటికి పోవడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారము 1000 మందికి ఒకరి రకంగా పుడతా వస్తున్నారు. పుట్టిన తక్షణమే వారికి ఉన్నటువంటి ఇంటిమేషన్ ఇటువంటి శ్రవణం ప్రాజెక్టు తెలుపుతగిన ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రాజెక్టు వలన ఆ పిల్లల్ని ఇక్కడే తీసుకొస్తగిన వారికి బాగా 5 సంవత్సరాల లోపల కంప్లీట్ సక్సెస్ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క టీచర్కు ₹1,00,000 వరకు ఖర్చు పెట్టి చెన్నైలో ట్రైనింగ్ చేసి వాళ్ళని పిలుచుకొచ్చేసి ఇక్కడ ఈ శిక్షణ ఇస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఉపాధ్యాయులు ఒక ఒత్తి అయితే వారి కోసం వాళ్ళ తల్లి కూడా వారికి మామూలు నార్మల్ స్థితి తీసుకొచ్చడానికి మన శ్రవణం ప్రాజెక్టు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మేము వాళ్ళ దగ్గర పోయి చూస్తే చాలా సంతోషం అనిపించింది. తిరుమల తిరుపతి నుంచి ఏ సహాయం చేసేదానికి కూడా మేము సపోర్ట్ చేస్తాము. ఇంకా మేము అందరికీ తెలియజేసేదంటే అందరు తెలుసుకోవాలా, ఎవరైనా కూడా ఇటువంటి పిల్లలు చిన్న వయసులోనే పుట్టిన తక్షణం ఇది గ్రహిస్తగిన ఇంకా క్లారిటీగా వాళ్ళకు మైండ్ బాగా పనిచేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ఓపిక చూస్తా అంటే ఇక్కడ వచ్చిన విద్యార్థినులు వాళ్ళు కూర్చోబెట్టుకొని అంత పేషెన్స్గా వారికి
ఈ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు నార్మల్ స్థితికి తీసుకురావడం అనేది చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషము. తాను తమ బిడ్డలకు జన్మనిస్తే టీటీడీ శ్రవణం ప్రాజెక్ట్ పునర్జన్మనిచ్చిందని, ఇక్కడి సౌకర్యాలు విద్యా బోధన ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని చిన్నారుల తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. మాకు మా అబ్బాయి ఇలా మాట్లాడు, కనీసం ఇలా లాస్ ఉంది, కనీసం నన్ను అమ్మ అని కూడా పిలవలేదంటే మేము అసలు చాలా బాధపడ్డామన్నమాట. నేను బిడ్డకు జన్మనిచ్చాను కానీ నా బిడ్డ దగ్గర అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నానే అని చాలా బాధపడ్డాం మేము. తర్వాత ఇక్కడికి వచ్చాం, తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చారు, ఇక్కడ జాయిన్ అయ్యాం. నా బిడ్డ 2 నెలలకి నన్ను అమ్మ అని పిలిచాడు. మేము జన్మనిస్తే ఈ శ్రవణ సంస్థ మా బిడ్డకి పునర్జన్మనిచ్చింది. ఇప్పుడు నా బిడ్డ నార్మల్ స్కూల్లో ఎన్ని పదాలైనా కొత్త పదం ఇచ్చినా కానీ చూపిస్తే చదవగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడు. మేము కడప నుంచి వచ్చాము. మా పేరు వెంకటలక్ష్మి, మా అబ్బాయి పేరు రాకేష్. 2.5 సంవత్సరం ఉన్నప్పుడు మా బాబుకి లాస్ అని తెలుసుకున్నాము. చాలా బాధపడ్డాము. ఇంట్లో 6 నెలలు ఇంటికాడ నిలిచిపోయినాము. తర్వాత ఇక్కడ టీటీడీ ఛానల్లో చూసాము. ఇక్కడ ఇలా ఉందా అనేసి ఇక్కడ 3 సంవత్సరాలకి తీసుకొని వచ్చాము. తీసుకొని వచ్చిన తర్వాత పర్వాలేదు బాబు జాయిన్ చేయించుకుంటాము అలా అనేసి మేడం వాళ్ళు జాయిన్ చేపించుకున్నారు. పిల్లోడు బాగా ఇంప్రూవ్మెంట్ ఉన్నాడు. హీరింగ్ ఎయిడ్స్ ఇచ్చాడు, బాడీ మిషన్స్ ఇచ్చారు మేడం వాళ్ళు. అది పెట్టుకొని మేము బాగా డెవలప్ చేసుకుంటున్నాము. అయిపోతుంది మాది ఈ సంవత్సరం ఇంటిగ్రేడ్. బాగా చక్కగా మాట్లాడుతున్నాడు, లాంగ్వేజ్ బాగా చెప్తున్నాడు. పాప పేరు ప్రణీత, నా పేరు సువర్ణ. మేము విజయవాడ నుంచి వచ్చాము. అగో మునుపు అమ్మ అన్న అత్త ఇలా 2 అక్షరాలు మాట్లాడేది. మేము వచ్చి 2 years అయింది. ఇప్పుడు అడగడమే కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఇలా అన్ని రకాలు మాట్లాడటమే కాకుండా ఎదురు ప్రశ్నలు కూడా అడుగుతుంది. దీని అన్నిటికీ కారణం శ్రవణం దేవస్థానమే. దానికి మేము చాలా రుణపడి ఉన్నాము. అంతే అమ్మ పేరు నాన్న పేరు ఫ్రెండ్ భార్గవ్ జశ్వంత్. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లోని టీటీడీ అనుబంధ ఆలయాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డుల ద్వారా భక్తులకు తెలియజేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో శనివారం ఆయన టీటీడీ జేఈఓ పోల భాస్కర్తో కలిసి సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే క్యూ కాంప్లెక్స్లోకి చేరుకునేలా తిరుమలలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే తిరుమలలో రద్దీ రోజుల్లో భక్తులు లగేజీని ఎక్కడ డిపాజిట్ చేయాలి, ఎక్కడ తిరిగి పొందాలనే విషయాలను స్పష్టంగా డిస్ప్లే బోర్డుల ద్వారా భక్తులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రథసప్తమి నాటికి మాడవీధుల్లో ఎస్వీబీసీ, రేడియో బ్రాడ్కాస్టింగ్, సీసీటీవీ వైర్లు బయటకు కనిపించకుండా భూగర్భ కేబుల్ వ్యవస్థను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారుల్ని ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఉచితంగా ఆయా భాషల సప్తగిరి మాసపత్రికలను, ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక యువతకు హిందూ సంస్కృతి సంప్రదాయాల గురించి, పండుగలు, వాటి విశిష్టతతో పాటు ప్రజలకు యోగా ప్రాముఖ్యత తెలియజేసేలా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యేక కథనాలు ప్రసారం చేయాలని ఈవో సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు బుక్ చేసుకునే భక్తులకు మరింత వేగంగా, సులభతరంగా పోస్టల్ శాఖ ద్వారా బట్వాడా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతిలో రామచంద్ర తీర్థకట్ట ఉత్సవం శనివారం ఘనంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జనవరి 7 నుంచి 13 వరకు శ్రీ ఆండాలమ్మవారికి నీరాటోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. నీరాటోత్సవాలు జరిగే 7 రోజులు గోదాదేవి అమ్మవారికి రామచంద్ర పుష్కరిణి వద్ద వేడి నీటితో అభిషేకం నిర్వహించి ఆస్థానం జరపడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారిని పల్లకీపై కొలువు తీర్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల గుండా రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి కొలువు తీర్చారు. అక్కడ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆస్థానం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపుగా గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు.
తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవిద్దుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని ప్రతి మాసం ఈ ఆలయంలో ఉత్సవమూర్తులకు సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి కౌతుక మూర్తులను విశ్వక్సేనుడు చక్రతాళ్వార్ ఆలయ మహామంటపంలో కొలువు తీర్చారు. ఆపై అర్చకులు కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో పాటు సహస్ర కలశాల్లోని పవిత్ర జలాలతో అభిషేకాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం పసుపు, చందనాలతో, తులసి మాలలతో అలంకరించి ప్రధాన కలశ జలంతో అభిషేకించాక నక్షత్రహారతి, కుంభహారతి, మహామంగళహారతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహా సంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777, 0877 22 33 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సికింద్రాబాద్ ముషీరాబాద్లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సరస్వతి హోమం నిర్వహించారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా సరస్వతి అమ్మవారికి అభిషేకాలు చేసి స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించారు. దివ్యాలంకార శోభతో అలరారుతున్న జ్ఞాన సరస్వతి అమ్మవారికి అర్చకులు సహస్రనామార్చనలు చేశారు. యాగశాలలో వేద పండితులు వేదోక్తంగా సరస్వతి యాగాన్ని జరిపారు. జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేతంగా వాయులింగేశ్వరుడు కొలువైన శ్రీకాళహస్తిలో అమావాస్య ఉత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం అమావాస్యను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మంటపంలో కొలువు తీర్చారు. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ఉత్సవమూర్తులను అలంకరించి పల్లకీపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆది దంపతులను సేవించి తన్మయులయ్యారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఏటా మార్గశిర మాసం అమావాస్య రోజున ఈ ఆలయంలో హనుమాన్ జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించారు. ఉత్సవంలో ముందుగా ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పూజలు చేశారు. తరువాత ఆంజనేయ స్వామికి విశేష అభిషేకాలు జరిపి వెండి కవచ ధారణ చేసి తులసి, తమలపాకులతో అర్చించారు. ఉత్సవమూర్తిని దశభుజ ఆంజనేయ స్వామిగా అలంకరించి అర్చించారు. భక్తులు దాసభక్తుని సేవలో పరవశులయ్యారు. అనంతపురం శివారు ప్రాంతం శారదానగర్లోని శృంగేరి శంకరమఠం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఆహ్లాదకర వాతావరణం నడుమ పచ్చటి వృక్ష జాతుల నడుమ నెలవైన మఠంలో మార్గశిర మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ శారదా అమ్మవారికి నిర్వహించిన 1,00,000 పుష్పార్చన భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. వర్ణమయ పుష్పజాతులతో అష్టోత్తరాలు, సహస్రనామాలను పారాయణం చేస్తూ
అమ్మవారికి పుష్పార్చన నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కుసుమాల్లో కల్పవల్లిని దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీ శివకేశవ స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పరవశులయ్యారు. ముందుగా స్వామివారికి నిత్య పూజలు చేసి స్వర్ణ రత్న కచత వజ్ర వైడూర్యాలు, తులసి మాలలు, పుష్పమాలలతో వైభవోపేతంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే విజయవాడలోని పావన కృష్ణా తీరంలో నెలవైన శ్రీ శనీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం శనివారం అమావాస్య కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శనీశ్వర ఆలయానికి తరలివచ్చారు. స్వయంగా శనీశ్వరుడికి తైలాభిషేకాలను జరుపుకుని భక్తులు దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు కనుల పండుగ జరిగాయి. ఉదయాపూర్వమే స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తిరుప్పావై పారాయణం చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని సేవించి పరవశులయ్యారు. మెదక్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి తిరుప్పావై పాసుర పారాయణంతో పాటు గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు దీపాలు వెలిగించుకుని స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామలోని శనీశ్వరాలయంలో తైలాభిషేకాలు జరిగాయి. త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకాలు జరుపుకున్నా, వీక్షించినా దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి తైలాభిషేకాలు జరిపి నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు సమర్పించారు. భక్తులు శనీశ్వరుని దర్శించి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. విశిష్టమైన మార్గశిర మాసాన స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి లక్ష్మీ నృసింహ స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్లోని శ్రీ గోల్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మార్గశిర మాసం అమావాస్యను పురస్కరించుకుని రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత హనుమాన్ దండకాన్ని పారాయణం చేస్తూ ఆకు పూజలు చేశారు. భక్తులు జై హనుమాన్ స్మరణలతో పులకించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో వెంచేసిన శ్రీ జనార్దన స్వామి, శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో శనీశ్వరునికి ప్రత్యేక పూజలు జరిగాయి. మార్గశిర మాసం అమావాస్య త్రయోదశి సందర్భంగా స్వామివారికి తైలాభిషేకాలు జరిపారు. నల్లటి వస్త్రం, నువ్వులు సమర్పించారు. విజయనగరంలోని శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మార్గశిర మాసం సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామునికి ప్రాతకాలమే అభిషేకాలు జరిపారు. ఆపై షోడశోపచారాలను నిర్వహించి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి హారతులిచ్చారు. భక్తులు జానకీరాములను సేవించి తరించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం జరిగింది. విశిష్టమైన మార్గశిర మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన సుదర్శన హోమంలో భక్తులు విశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ముందుగా నృసింహస్వామి వారికి పూజలు చేశారు. తరువాత అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ సుదర్శన హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు ధనుర్మాస శోభతో ప్రకాశిస్తున్నాయి. ఈ సందర్భంగా వేకువజామునే ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిపారు. తరువాత అమ్మవారిని చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మంగళహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే చక్కగా అలంకరించిన శ్రీ గోదా సమేత శ్రీ రంగనాథ స్వామివారిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి పుష్పార్చన జరిపారు. తరువాత స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. సిద్దిపేట జిల్లా భావనందాపూర్లో వెలిసిన పాండురంగస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అఖండ హరినామ సంకీర్తనను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రుక్మిణి పాండురంగునికి రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి సప్తాహాల్లో పాల్గొని హరినామాన్ని జపిస్తున్నారు. భగవన్నామ స్మరణలతో ఆలయం మారుమ్రోగుతోంది.
అలాగే మెదక్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర పూజలు విశేషంగా జరుగుతున్నాయి. స్వామివారికి నిత్య ఆరాధనలు, విశేష అభిషేకాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని రంగనాయక స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆండాల అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కొట్టాయి ఉత్సవ మండపంలో శేషవాహనంపై అమ్మవారిని కొలువుదీర్చి పంచామృతాలతో అభిషేకించారు. పసుపు, గంధం, కుంకుమ, పాలు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఆ తరువాత పంచహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన శుభశ్రీ శశిధర్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని కళావేదికపై భరతనాట్య ప్రదర్శన జరిగింది. భక్తి ప్రవాహం శీర్షికన సుభాషిణి గిరిధర్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. తిరుపతి సమీపంలోని అక్కారాంపల్లిలో శనివారం హరినామ సంకీర్తన వీణుల విందుగా సాగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం హరినామ సంకీర్తన నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఇక్కడి రామాలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత రష్యాకు చెందిన భక్తులు పురవీధుల్లో హరినామ సంకీర్తనలు ఆలపిస్తూ భజనలు చేస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 66,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.